తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం. రుక్మిణి, ఆ సొగసు గోకులం నాటిది. కరతలే వేణు. రాధా, నీవు రాగసుధవు. కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళీం గోపస్త్రీ పరివేష్టితో విజయతే 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 గోపాల చూడామణి. వసంతయ్య, వసంతయ్య, వస్తున్నామా వస్తున్నా. వైదొలగండరా, వైదొలగండరా, వైదొలగండరా. ఈ ఆడ స్త్రీలు తను లోపలికి రానిస్తేనా? అది సరే గాని మన సత్రాజిత్ గారి కుమార్తె సత్యభామ రాలేదే? రాలేదు అంటే అమ్మా, వారికి ప్రత్యేక గౌరవాహ్వానాలు కావాలేమో. అంటే అదేనమ్మా, ఐశ్వర్యాన్ని చూసి ఒక మాటు, అందచందాలను చూసి ఒక మాటు, ఆర్భాటాన్ని చూసి ఒక మాటు, 3 పిలుపులు కావాలేమో. సరే గాని నీవు వెళ్ళి పిలుచుకురా. మాలతి, మాధవి, మంజరి, మీరు వెళ్ళండి. మా సత్యభామామణి గారు స్నానం చేస్తున్నారు, వేచి ఉండండి. మహాంచిది. ఉండేదము ఉండేదము ఉండేదము. గమనించారా, నేను చెప్పిన ఆర్భాటం అంటే ఇదే. ఏమే నడిని, ఏమిటే ఆ చూపు? అమ్మా, పాదం అద్దంలా ఉంటేను నీడ చూసుకుంటున్నా. ఎక్కడ నేర్చినావే? నీ వర్ణనలు పసందుగా ఉంటాయి. వసంతయ్య, ఏమే ఈ పడిగాపులు ఎంతసేపు అయ్యా? ఆగండి ఆగండి, అప్పుడే ఏమైంది? మీ సహనానికి పరీక్షా ఘట్టం ఇదే. నడు. నళిని, నళిని, ఏమిటే అంత బిగువుగా కట్టుచున్నావు? నేను సరిగానే కడుతున్నానమ్మా. బిగువ ఎక్కువ అవుతుంది అంటే అది క్షణ క్షణానికి పొంగే నీ యవ్వన దోషం. చాలు, నేర్చినావులే వర్ణనలు. కృష్ణ కృష్ణ, విందు వేళకైనా అందుకుంటామో లేదో. తగుదమ్మా అంటూ వచ్చాంగా, పండగ పూట మనకు ఉపవాసమేలే. అంతేనటి? అంతే. ఆహా ఆహా, నీ సౌందర్యానికి దాసుడై నీ ప్రియుడు సత్యావిధేయుడై ఉంటారులే అమ్మా. ఏమిటే ఆ వర్ణన? స్వామామణి, స్వాగతి వేచి ఉన్న వారికి ఏం చెప్పమన్నారు? నేను రానని చెప్పి పంపించు. ఏమిటి చిస్ట? మరి ఏమి చేయమంటావు? సత్యభామామణి గారు రారట, మిమ్మల్ని దయచేయమన్నారు. మంచిది. అలాగా? అయితే అమ్మాయిలు రండి, ఈ మాట వారి నోటనే విరిపోదాం. ఆహా ఆహా ఆహా, సత్యభామామణి, స్వస్తి స్వస్తి. మీ నిండు సౌందర్యాన్ని, పండు లావణ్యాన్ని చూడాలంటే 2 కళ్ళు చాలవు. భట్రాజువా? అవునండి. కాదండి. రానని చెప్పి పంపితేనే లోనికి ఎందుకు వచ్చినట్టు? ఎందుకంటారా, నేడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజు పండుగ రుక్మిణీదేవి గారు జరిపిస్తున్నారు. మరి కన్యాలోక శిరోమణులు మీరు రాకున్న ఎలా? మీరు వచ్చిన మీ శోభను చూసి
శ్రీకృష్ణుల వారు ఎంత ఆనందిస్తారనుకున్నారు. వారు శృంగార రసరాజ్య మహారాజులు. ఆపవయ్య వర్ణన. కృష్ణుడు రాజట రాజు. ఏవి రాజయ్య అతడు? మసి పూసుకున్నట్టు నల్లని మేను, చెంచువాళ్ళు పెట్టుకున్నట్టు నెత్తిని నెమలి ఈకెలు, దాసరులు వేసుకున్నట్టు మెడలో తులసాకుల దండ, పశువుల కాపరి పట్టినట్టు చేత పిల్లల గ్రోవి. ఇవేనా రాజలక్షణాలు? ఇది నిందాస్థితి కాదు కదా. కాదు కాదు. ఏవే నలిని అన్నబుర్ర గొరిగించింది, పుట్టింటి పరువు నట్టేట కలిపింది, మొగాడి కోసం ముఖం వాచినట్టు చివరికి స్త్రీలోలుడిని కట్టుకుంది. అటువంటి వెర్రి రుక్మడమ్మ సౌడుభ్యం చూడడానికి నాకు పిలుప. ఏవయ్యా, వెళ్ళమనకుండానే వెళ్ళిపోతుంటివే? అమ్మా, మీ దండకమంతా విన్నానుగా, చాలు. నాకే మీరన్న మాటలన్నీ శ్రీకృష్ణుల వారితో చెప్తాను. చెప్పుకో. భయం అనుకున్నావా? కంచుకి ఈ అతి తెలివి అయ్యవారిని తిరిగి రాకుండా పంపించు. వెళ్ళు. అమ్మగారికి కోపం వచ్చింది. వెళ్ళి. మహాంతిది. అబ్బో అబ్బో, ఏమి టెక్కు, ఏమి నిక్కు. వయస్య ఆ సత్యభామామణిని ఏ దామోదరుడు కట్టుకుంటాడో గాని గోయింద వాడి నెత్తిన కాలు పెడుతుంది. నిజం వయస్య, సత్య నా భక్తురాలు. మాయావరణలో పడి గతాన్ని మర్చిపోయింది. ఆమెకిచ్చిన మాట నేను చెల్లించుకొనవలరా? సుఖస్వప్నాలు కలిగేనులే. ఏమిటిది? ఏదో గారడిలా ఉంది. నీ మాయలిక సాగిద్దువు గాని ఉండు. శాస్త్రి అయిందా? ఇందులో సైనించు. చంద్రసేన, చంద్రసేన, నాగసుందరి చంద్రసేన, ఇంత మలిన ముఖంతో శోకదేవతవలే ఉన్న నీ సొగసు నా మనసును లాగేస్తుంది. విసుమంత సర్వాలంకార భూషితమై అంగాంగ వైభవముతో కనిపించినావో మనసు మత్తెకి ఊగి తూగి నీకు మోకరిల్లనా. దుర్మార్గుడా, ఏమిటి పనికిరాని మాటలు, పిచ్చి చేష్టలు? అది నా తప్పు కాదు. నీ అంగాల పొంగు అట్టిది. ఎక్కడ చూపు తగిలినా తిరిగి రాదు. నన్ను ఇలా వేధించక వెళ్ళు. పడతుల చీదరింపులు పురుషుల పైగున చేసుకుని తగేలే. ఇదో స్త్రీలను బలాత్కరించడమే అసలు మా రాక్షస ధర్మం. కాని వనిత తనంతటా వలసి వచ్చిననే పురుషునకు కీర్తి రక్తి. కనుక నీ సౌకుమార్యమును పాటించి మమ్ము స్వయంవరించుటకు నీకు స్వేచ్ఛనిచ్చినావు. మహిరావణ,
ఈ దుర్భాషలు మాని నీ ఒక నిజం తెలుసుకో. ఈ వరకే నా మనసును ఒక మహాపురుషునికి అర్పించుకున్నాను. ఆ? మహాపురుషుడా? కులమున బలమున రూపున తపస్సున యశస్సున నాతో తొలతూగల మనగాడు ఎవడేవాడు? ఎవరా? ఆనాడు జనక రాజసభలో శివధనుర్భంగము నర్చి నిజ కీర్తిని చతుర్దశ భువనముల చాటినే ఆ మహాపురుషుడు, పురుషోత్తముడు, శ్రీరామచంద్రుడు. ఆ రఘురామునికే నా మనసును అంకితం చేసుకున్నాను. ఆ మోహనమూర్తియే నేను ఆరాధించు దేవుడు. అరుగో. ఆ? నరుడు దేవుడా? ఇప్పుడు నీ బొమ్మకు పట్టినకైతే నీ దేవునికి పట్టింది. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.